మలయాళ నటులపై కస్టమ్స్ పంజపడింది. కేరళలోని వేర్వేరు ప్రాంతాల్లో కస్టమ్స్ అధికారులు సోదాలు సాగిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన మలయాళ నటులు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్, సుకుమారన్ల ఇళ్లలోనూ తనిఖీలు చేశారు కస్టమ్స్ అధికారులు. కేరళలోని మల్టిపుల్ లొకేషన్స్ లో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా తనిఖీల్లో పాల్గొంటున్నారు. మలయాళ నటులు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్, సుకుమారన్ ఇళ్లలో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. కొచ్చిలో దుల్కర్, పృథ్వీరాజ్ ఇళ్లకు ఉదయమే చేరుకున్న కస్టమ్స్ అధికారులు తనిఖీలు స్టార్ట్ చేశారు. ఆపరేషన్ నమ్ఖోర్ పేరుతో ఈ తనిఖీలు సాగిస్తోంది కస్టమ్స్ డిపార్ట్మెంట్. నమ్ఖోర్ అంటే భూటానీ భాషలో వాహనమని అర్థం. భూటాన్ నుంచి అక్రమదారుల్లో హై అండ్ లగ్జరీ కార్లను ఇండియాకు తీసుకొచ్చి వాడుకుంటున్నారు అనే ఆరోపణలతో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. కేరళ రవాణా శాఖ అధికారులు కూడా కస్టమ్స్ అధికారులతో కలిసి తనిఖీల్లో పాల్గొంటున్నారు. కొచ్చితో పాటు కేరళ రాజధాని తిరువనంతపురం సహా కోళికోడ్, ఎర్నాకులం, కొట్టాయం, మలప్పురం సహా 30 ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఈ ఆపరేషన్ కు కస్టమ్స్ నమ్ఖోర్ అనే భూటానీ భాషా పదాన్ని పేరుగా పెట్టడానికి ఓ కారణముందే. భూటాన్ ఆర్మీ తన వాహన శ్రేణి నుంచి కొన్ని ఖరీదైన వాహనాలను విత్డ్రా చేసింది. వాటిని కొందరు ఏజెంట్లు వేలంలో అతి తక్కువ ధరకు దక్కించుకున్నారు. వాటికి ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా ఇండియాకి స్మగ్లింగ్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అత్యంత ఖరీదైన ఈ వాహనాలను హిమాచల్ ప్రదేశ్ మీదుగా భారత్లో కొన్ని అడ్రస్లకు తరలించారని తెలుస్తోంది. సినీ వ్యాపార వర్గాలకు చెందిన కొందరు ఆ కార్లను కొనుగోలు చేస్తున్నారు. ఇండియన్ భూటాన్ ట్రేడ్ నిబంధనల్లో ఉన్న లొసుగులను అనుకూలంగా మలుచుకొని ఆ కార్లను భారత్కు తరలించినట్లు తెలుస్తోంది. విదేశాల నుంచి ఇండియాకు కారును దిగుమతి చేసుకోవాలంటే అసలు ధరకు సమానమైన పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మళ్లీ ఇక్కడ రిజిస్ట్రేషన్, ఇతర ఛార్జీలు అదనం. దాంతో కారు అసలు ధర కంటే రెండింతలకు పైగా ఖర్చవుతుంది. భూటాన్ రిజిస్ట్రేషన్ నంబర్తో ఉన్న వాహనాలను భారత్లో నడపటం నిషేధం. కొందరు ఏజెంట్లు భూటాన్ నుంచి భారత్లోని హిమాచల్ ప్రదేశ్లోకి కార్లను అక్రమంగా తీసుకొచ్చారు. ఇక్కడే తయారైనట్లు రిజిస్టర్ చేయించారు. ముఖ్యంగా హిమాచల్ రాజధాని షిమ్లా రూరల్లో ఈ దందా ఎక్కువగా జరుగుతున్నట్లు కస్టమ్స్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారుల దృష్టికి వచ్చింది.